హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ వచ్చేసి మనకు టీసీఎస్ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ అని ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు వచ్చేసి టీసీఎస్ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఫర్ ఆగస్ట్ 2021 అండ్ నవంబర్ 2021 అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు ప్రీవియస్గా అయితే ఎన్క్యూటీ టెస్ట్ అయితే అవ్వడం జరిగింది. సో వాటితో ఎగ్జామినేషన్ రాశాక మనం వివిధ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతాము. ఈ టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్ అనేది చాలా వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్ రాస్తే మనకు టీసీఎస్లో కూడా జాబ్ రావచ్చు. అలాగే టీసీఎస్కి సంబంధించిన సబ్సిడరీ కంపెనీస్ టాటా కమ్యూనికేషన్స్ కానీ, మనకు టైటాన్ కానీ, సో ఇలాంటి చాలా వరకు అయితే అందులో జాబ్ రావడానికి అయితే టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. సో అందరూ అనుకుంటారు టీసీఎస్లో జాబ్ వస్తే గవర్నమెంట్లో జాబ్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సో ఈ ఎన్క్యూటీ టెస్ట్ ద్వారా మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే, ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే దొరకబోతుంది స్టూడెంట్స్. ఇక్కడ చూసుకుంటే మీరు అప్లికేషన్స్ ఫర్ ఆగస్ట్ 2021 అండ్ నవంబర్ 2021 అయితే ఇక్కడ అప్లికేషన్స్ ఓపెన్ అయితే అవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూసి మీరు అర్థం చేసుకోండి. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ వీడియో నచ్చినైతే కనుక లైక్ చేసి కమెంట్ చేయండి. ఓకే, లెట్ us గెట్ ఇంటు ద వీడియో స్టూడెంట్స్ వితౌట్ ఎనీ డిలే. టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్లో మనకు వచ్చేసి చాలా అయితే మనకు ఉండడం జరిగింది, చాలా రకాలైతే ఉండడం జరిగింది. ఇందులో అబౌట్ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ గురించి చూసుకుంటే మనం ఎన్క్యూటీ టెస్ట్ వచ్చేసి ఇది మల్టీ లెవెల్ అసెస్మెంట్ టు అసెస్ ద ఫాలోయింగ్ కాంపిటేటివ్ స్కిల్స్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కాంపిటెన్స్ ఆన్ కోర్ కాగ్నిటివ్ ప్రాసెస్ రిక్వైర్డ్ ఫర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏదైనా మీకు రావాలన్నప్పుడు ఈ ఎన్క్యూటీ టెస్ట్లో మీకు కాంపిటెన్సీ మీరు ఎలా ఉన్నారు, మీది ఏంటనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ స్పెసిఫిక్ నాలెడ్జ్ అండ్ ఇన్సైట్స్, మీ ఇండస్ట్రీ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఎలా ఉంది, ఇన్సైట్స్ ఎలా ఉన్నాయి కూడా ఈ టెస్ట్ ద్వారా వాళ్ళకి అర్థమవుతాయి. అలాగే స్పెషలైజేషన్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ టు పర్ఫామ్ వేరియస్ జాబ్ రోల్స్. ఓ స్పెషలైజేషన్ ఎలా ఉంటుంది, దానిపైన స్కిల్స్ ఎలా ఉంటాయి, వేరే జాబ్ రోల్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు, వాటిపైన కూడా మీకు ఈ టెస్ట్ల ద్వారా వాళ్ళకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిటివ్ స్కిల్స్ స్కోర్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మెజర్ ఆఫ్ కాగ్నిటివ్ స్కిల్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ వర్బల్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీస్. ఇది వచ్చేసి మీకు వచ్చేసి కాగ్నిటివ్ స్కిల్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ వర్బల్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది, న్యూమరికల్ అంటే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అంటే లాజికల్ రీజనింగ్. వీటిలో మీరు ఎలా పర్ఫామ్ చేస్తారనేది చూడడం జరుగుతుంది ఎగ్జామ్ పెట్టి. నెక్స్ట్ వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సైకోమెట్రిక్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సైకోమెట్రిక్ టెస్ట్లో వచ్చేసి మీకు అసెస్ పర్సనాలిటీ ట్రైట్స్ అండ్ డిసపోజిషన్స్ రిలవెంట్ టు వర్క్ ప్లేస్. మీకు డే టు డే లైఫ్లో మీరు ఎలా ఉంటారు, వర్క్ లైఫ్లో ఎలా ఉంటారు అనే కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ ఎన్క్యూటీ స్కోర్ పర్ఫార్మెన్స్ మెజర్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ డైమెన్షన్స్. సో అంటే మీరు ఈ స్పెసిఫిక్ ఇండస్ట్రీలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాం, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ ఇండస్ట్రీ స్పెసిఫిక్ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయని వాళ్ళకి అర్థమవుతుంది. సబ్జెక్ట్ ఎన్క్యూటీ స్కోర్, సో పర్ఫార్మెన్స్ మెజర్స్ లైక్ రోల్ స్పెసిఫిక్ స్కిల్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ. సో సబ్జెక్ట్ పైన మీకు ఎంతవరకు పట్టు ఉంది, అసలు మీ రోల్స్ ఏంటి అనే దాని గురించి కూడా సబ్జెక్ట్ ఎన్క్యూటీ స్కోర్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ద టెస్ట్ చూసుకుంటే ఎన్క్యూటీ కాగ్నిటివ్ స్కిల్స్ ఈజ్ ప్రీక్వెస్ట్ ఫర్ ఆల్ ద టెస్ట్ అనమాట. 2 year వ్యాలిడిటీ ఫర్ ఎన్క్యూటీ స్కోర్. ఎన్క్యూటీ స్కోర్ వచ్చేసి మీకు 2 years వ్యాలిడిటీ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. 2 years వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఎన్క్యూటీ ఎగ్జామ్ రాశాక 2 yearsలో మీరు ఏ జాబ్కైనా ఎలిజిబుల్ అవుతారు. కండక్టెడ్ ఆన్లైన్ ఎట్ హోమ్ అండ్ ఫిజికల్ ఇన్ సెంటర్ ఎట్ టీసీఎస్ అయాన్ ఆథరైజ్డ్ ఎగ్జామ్ సెంటర్. ప్రస్తుతానికి మనకు లాక్డౌన్ ఉంది కాబట్టి ఇంట్లో నుంచి ఎగ్జామ్ రాయవచ్చు. సో బయట ఎగ్జామ్ అయితే ఉండదు. కండక్టెడ్ ఆన్లైన్ ఎట్ హోమే మ్యాక్సిమం. క్యాండిడేట్స్ విత్ ఎన్క్యూటీ స్కోర్ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఆన్ ది టీసీఎస్ అయాన్ జాబ్ లిస్టింగ్ పోర్టల్. సో మీరు ఎన్క్యూటీ స్కోర్ కనుక ఉంటే టీసీఎస్ అయాన్ జాబ్ పోర్టల్లో మీరు లిస్టింగ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. మీది రెజ్యూమ్ అనేది మీ డేటా అనేది అందుట్లో ఎలిజిబుల్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే అప్లై ఫర్ ఎనీ ఎంట్రీ లెవెల్ ఇన్ ఎనీ కార్పొరేట్ విత్ ఎన్క్యూటీ స్కోర్. సో ఎన్క్యూటీ స్కోర్ తోటి మీరు ఏ కార్పొరేట్లో అయినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వెయిటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. టాటా ఎన్క్యూటీ స్కోర్ అనేది అసలు ఒక మంచి వెయిటేజ్ ఉంటుంది. వేరే కార్పొరేట్ దాంట్లో కూడా మీరు జాబ్ అప్లై చేసుకోండి. నాట్ ఓన్లీ ఇన్ టీసీఎస్, వేరే దాంట్లో కూడా జాబ్ అప్లై చేసుకోండి. హూ కెన్ అప్లై అనే దాంట్లో చూసుకుంటే యూజీ, పీజీ అండ్ డిప్లొమా స్టూడెంట్స్ ఇన్ దేర్ ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్ ఇయర్ కెన్ అప్లై. సో వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, డిప్లొమా స్టూడెంట్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. ప్రీ ఫైనల్ అంటే బీటెక్ 3rd year అన్నట్టు, ఫైనల్ ఇయర్ అంటే బీటెక్ 4th year అన్నట్టు. సో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. అలాగే స్టూడెంట్స్ విత్ ఎనీ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ డిసిప్లిన్. ఓకే, స్టూడెంట్స్ కనుక ఏ డిగ్రీ అయినా ఉండొచ్చు, ఎప్పుడైనా పాస్ అవుట్ ఉండొచ్చు అండ్ స్పెషలైజేషన్ డిసిప్లిన్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ విత్ లెస్ దెన్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కెన్ ఆల్సో అప్లై.
ఫ్రెషర్స్ అనేది 2 years ఆఫ్ లెస్ దెన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా వాళ్ళని అప్లై చేయమని ఇక్కడ చెప్తున్నారు. కాగ్నిటివ్ స్కిల్స్ ఈజ్ ఏ ప్రీరిక్విజిట్ ఫర్ ఆల్ ద టెస్ట్. సో బ్రాండ్స్ దట్ నాలెడ్జ్ ఇక్కడ కనుక చూసుకుంటే మనకు ఎన్సిక్యూ టెస్ట్ కనుక రాస్తే మనకు టాటా కన్సల్టెన్సీలో అప్లై చేసుకోవచ్చు, టాటా ఎలక్ట్రానిక్స్లో అప్లై చేసుకోవచ్చు, టైటాన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే మనకు ఇంకా ఈక్విఫాక్స్లో అప్లై చేసుకోవచ్చు, అలాగే డేటా పార్ట్నర్స్లో అప్లై చేసుకోవచ్చు, యూఎక్స్డి జాబ్స్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇలా చాలా మనకైతే వివిధ రకాలుగా అయితే దీంతో అయితే మనకు అనుబంధం చేసుకొని ఉన్న ఎన్క్యూటీ టెస్ట్ ద్వారా వీళ్ళైతే ఒప్పందం చేసుకొని ఉన్నారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మంచి కంపెనీస్ అయితే మీకు రాబోతున్నాయి. ఇందులో మీరు ఒకవేళ టాటా ఎన్క్యూటీ టెస్ట్లో క్వాలిఫై అయితే కనుక. సో వేరియంట్స్ చూసుకుందాం మనం. ఎన్క్యూటీ వేరియంట్స్ చూసుకుంటే ఇండస్ట్రీ ఎన్క్యూటీ, సబ్జెక్ట్ ఎన్క్యూటీ ఆల్రెడీ ఇందాక నేను మాట్లాడాను అసలు ఏంటనేది. సో వచ్చేసి మనకు ఎన్క్యూటీలో మాత్రం కాగ్నిటివ్ స్కిల్స్, సైకోమెట్రిక్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకైతే ఫీజు అయితే 599 ఉంటుంది స్టూడెంట్స్ కాగ్నిటివ్ స్కిల్స్కి, ఇక్కడ 399 ఉంటుంది అసెస్మెంట్ సైకోమెట్రిక్ టెస్ట్కి. సో అలాగే దీనికి కూడా 399 అసెస్మెంట్ టెస్ట్ అండ్ ఇట్లా ఈ అమౌంట్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ అమౌంట్ అయితే పే చేయాలి. పే చేస్తేనే మీకు ఎగ్జామ్ అయితే రాయడానికి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఈ మీరు టీసీఎస్ వచ్చేసి నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ ఎందుకని అనుకుంటాడు, కానీ మీకు వచ్చేసి దాని అడ్వాంటేజెస్ అనేది నేను చెప్తాను వినండి. ఇంప్రూవ్డ్ ఎంప్లాయబిలిటీ క్వశ్చన్, బిల్డ్ ఏ కాంపిటేటివ్ ఎడ్జ్ ఓవర్ అదర్స్. ఓకే, మీ కాంపిటీషన్లో మీరు వేరే వాళ్ళకంటే హై ఉండడం జరుగుతుంది. సో మీకైతే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. మీకు వచ్చేసి మీ రెజ్యూమ్ అనేది విజిబిలిటీ ఎక్కువ అవుతుంది. సో ఒక బ్రాండ్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే జర్నీ ఎలా ఉంటుందో ఈ డ్రీమ్ జాబ్కి ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోండి. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి బై టీసీఎస్ ఎన్క్యూటీ వేరియంట్, మీకు ఏది కావాలో ఎన్క్యూటీ వేరియంట్ అయితే కొనండి. నేను చెప్పినట్టు ఇందాక అది కొన్న తర్వాత ఎగ్జామ్ అయితే రాయండి. స్టెప్ 4 వచ్చేసి గెట్ ఏ బెంచ్ మార్క్ స్కోర్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 2 years. మీ స్కోర్ మంచి స్కోర్ తెచ్చుకుంటే 2 years అది వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది. స్టెప్ 5 వచ్చేసి అప్లై ఫర్ ద కార్పొరేట్ జాబ్స్ యాజ్ పర్ దర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, అది స్టూడెంట్స్ ఇది ఒక మంచి అవకాశం. మీకు వచ్చేసి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. అలాగే ఇక్కడ క్వశ్చనర్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఫ్రీక్వెంట్లీ యాస్డ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ టీసీఎస్ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దయచేసి మీరు ఇక్కడ చూసుకోండి. అర్థం కాని వాళ్ళంటే దయచేసి అన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడైతే చూసుకోండి. మీకు వచ్చేసి నేను ఈ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పేస్ట్ చేస్తాను. దయచేసి అక్కడ నుంచి మీరు ఒకసారి అప్లై చేయండి. ఇది స్టూడెంట్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెషర్స్కి. టీసీఎస్ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ అనేది మనకు ఆగస్ట్ నవంబర్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇంకా 2 months టైం ఉంది. సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ స్టూడెంట్స్. ఎవరైతే జాబ్ లేదో జాబ్ కావాలనుకుంటున్నారో ఒక మంచి ఆర్గనైజేషన్లో టీసీఎస్ అంటే టీసీఎస్లో జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు ఫీల్ అవుతారు అందరూ. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీ అందరి కోసం అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. దయచేసి వీడియోస్ లైక్ చేసి కమెంట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.